తగ్గేదేలే. ఫ్రెండ్స్ డెమో వీడియో అయితే చూశారు కదా ఫ్రెండ్స్, మీకైతే డెమో వీడియో అయితే నచ్చాలని నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా. ఫ్రెండ్స్ ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. వీడియో ఖచ్చితంగా దీని అయితే ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ వీడియోలో మనకు బీట్ మార్క్ బట్టి మ్యూజిక్ బట్టి మనమైతే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి, సేక్ రావడం కానీ చేసుకోవాలి, కాబట్టి ఖచ్చితంగా ఎండ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే నా వాయిస్తో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఐఎమ్ రియలీ సారీ ఫ్రెండ్స్, కొంచెం హెల్త్ బాగాలేదు కాబట్టి వాయిస్తో ఏమైనా ప్రాబ్లం ఉంటే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మీరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే ఇక్కడ మనకు BEATSync అప్లికేషన్ ఉంది కదా, ఇదైతే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇచ్చాను, చాలామంది దగ్గర ఉంది, లేని వాళ్ళు మీరైతే డౌన్లోడింగ్ అయితే చేసుకోండి. ఓకే, డౌన్లోడింగ్ అయితే చేసిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే దీనైతే మీరైతే ఒకసారి ఓపెన్ చేసుకోండి. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత ఈ BEATSync అప్లికేషన్ ఎందుకంటే ఫ్రెండ్స్ మీకు చెప్తాను, మనకు అందులో మంచి మంచి క్లిప్ గ్రాఫిక్స్ కావాలంటే ఇందులో నుంచి మనమైతే అందులో అయితే యాడ్ చేసుకోవాలి. కైన్మాస్టర్లో అయితే మనకు గ్రాఫిక్స్ అనేది కొన్ని గ్రాఫిక్స్ అయితే లేదు కాబట్టి ఇందులో నుంచి మనమైతే అందులో యాడ్ చేసుకోవాలి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద మనకు ప్లేస్ అనేది ఉంది కాబట్టి దానితో ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ అయితే కొన్ని ఫొటోస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ చూడండి నేనైతే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. చేసిన తర్వాత ఎగ్జాంపుల్గా ఇక్కడ మనకు నెక్స్ట్ ఉంది కదా పైన, దాని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకు చాలా క్లిప్ గ్రాఫిక్స్ అన్నమాట ఇవి. ఓకే, దీన్ని మనం ఏం చేద్దామంటే ఈ సైడ్ అయితే జరుపుకోండి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్ అయితే జరుపుకుంటే ఇక్కడ చూడండి మనకు బూమ్స్ అవే అనే ఎఫెక్ట్ ఉంది కదా, ఈ బూమ్స్ అవే ఇదైతే మీరైతే కంపల్సరీ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని అది కూడా చెప్తాను. కాబట్టి దీన్ని పైన మీరైతే ఒకసారి క్లిక్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు కైన్మాస్టర్ ఐకాన్ కనిపిస్తుంది. కాబట్టి దీని మీద మీరైతే ఒకసారి క్లిక్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా అయితే కైన్మాస్టర్ యాప్లో మీరు కొన్ని ఒక 2 minutes వెయిట్ చేస్తే మనకు ఆటోమేటిక్గా అయితే డౌన్లోడింగ్ ఆప్షన్ అయితే వస్తుంది. కాబట్టి డౌన్లోడ్ మీద క్లిక్ చేసుకుంటే మనకు కైన్మాస్టర్ యాప్లో అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది, ఈ గ్రాఫిక్స్ అనేది డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఓకే, మళ్ళీ ఈ సైడ్ అయితే జరుపుకోండి. మళ్ళీ ఇక్కడ చూడండి ఈ సైడ్ అయితే జరుపుకుంటే ఇక్కడ మళ్ళీ మనకు కాల్ మీ డిజే ఉంది కదా, దీన్ని కూడా మీరైతే సేమ్ ఇక్కడ మనకు బ్యాక్ వచ్చిన తర్వాత సేమ్ ఇక్కడ మనకు కైన్మాస్టర్ ఐకాన్ మీద క్లిక్ చేసుకుంటే ఇది కూడా మనమైతే కైన్మాస్టర్ యాప్లో అయితే ఇన్స్టాల్ అయితే అవుతుంది. కాబట్టి ఈ రెండు అయితే మీరైతే కంపల్సరీ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే మనమైతే కైన్మాస్టర్ అయితే ఎడిట్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నాం కదా, నా దగ్గర ఉన్న ఏదైతే కైన్మాస్టర్ యాప్ ఉందో అదైతే ఓపెన్ అయితే చేసుకున్నా. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్లేస్ ఐకాన్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మీరైతే రేషియోలో అయితే ఫుల్ స్క్రీన్ రేషియో అయితే సెలెక్ట్ చేసుకోండి, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ సెట్టింగ్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. కాబట్టి దాంతో మీరైతే ఒకసారి క్లిక్ చేసుకోండి. కింద మనము ఎడిటింగ్ ఆప్షన్ మీద అక్కడ క్లిక్ చేసుకోండి. ఇక్కడ మనకు పైన ఫోటో డ్యూరేషన్ ఉంది కదా, దాని అయితే 2.5 సెకండ్ అయితే పెట్టుకోండి. ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి, ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే మీకు అయితే డిస్క్రిప్షన్ అయితే ఒక 3 second వీడియో అయితే ఉంది. కాబట్టి ఈ 3 second వీడియోని మీరు అయితే ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. 2.600 mm అయితే ఉంచి ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా ఈ వీడియోది, ఎక్స్ట్రా పార్ట్ని మీరైతే ఒకసారి కట్ చేసుకోండి. ఓకే, కట్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరైతే ఫొటోస్ అనేది యాడ్ చేసుకోవాలని అనుకుంటున్నారో వాళ్ళ ఫొటోస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి నేను ఎగ్జాంపుల్గా విజయ్ సార్ ఫొటోస్ అయితే కొన్ని ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. ఎగ్జాంపుల్గా ఒక 20 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకున్నా. మీరు ఎవరైనా ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకోవచ్చు. ఓకే, 20 ఫొటోస్ అయితే యాడ్ అయితే చేసుకుంటాం. ఓకే, ఈ ఫొటోస్ అనేది నేనైతే చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకున్నాను. ఓకే, యాడ్ అయితే చేసిందా ఇక్కడ మీరు ఏం చేశాను ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్ అయితే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫొటోస్ని ఇలాగైతే జూమ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫోటో దగ్గర అయితే వచ్చేయండి, ఫస్ట్ వీడియోని వదిలేసి ఫోటో దగ్గర అయితే వచ్చేయండి. ఓకే, వచ్చిన తర్వాత మీకు అయితే డిస్క్రిప్షన్లో అయితే మీకు బీట్ మార్క్ టైమింగ్ అని ఒకటి ఇచ్చాను మీకు. ఓకే, బీట్ మార్క్ మీకు పక్కన కూడా చూపిస్తున్నా చూడండి, ఇలాగైతే ఉంటుంది మీకు బీట్ మార్క్ టైమింగ్ అని. స్క్రీన్ షాట్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే దాన్ని చూసైనా మీరైతే బీట్ మార్క్ అనేది పెట్టుకోండి. ఇక్కడ చూడండి దాన్ని చూసైనా మనకు 3 రకాల అయితే బీట్ మార్క్ అయితే ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ మీ డీజే అనేది మనకు ఈ బీట్ మార్క్ ఉంది కదా ఈ టైమింగ్, అందులోనే కాల్ మీ డీజే అనేది పెట్టుకోవాలి. ఆ తర్వాత సెకండ్ ఎఫెక్ట్ ఉంది కదా క్లిప్ గ్రాఫిక్స్ మనకు మెమొరీ లైన్ అని, ఇదైతే మీరు ఇందులోనే పెట్టుకోవాలి. ఇక్కడ మనకు కొన్ని అయితే ఉంది. ఆ తర్వాత మనకు బూమ్స్ అవే ఉంది కదా, ఇందులో కూడా మీరైతే కొన్ని ఎఫెక్ట్ అయితే మీరైతే యాడ్ అయితే చేసుకోవాలి ఈ టైమింగ్లో. ఓకే, ఇక్కడ చూడండి అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఫొటోస్కి ఈ బీట్ మార్క్ బట్టి పోతే ఫొటోస్ అనేది చాలా క్లీన్గా అయితే యాడ్ అయితే చేసుకున్నాం. మీరు కూడా చాలా దాన్నే బీట్ మార్క్ చూసుకోండి, ఆ బీట్ మార్క్ టైమింగ్లోనే మీరైతే ఫొటోస్ అనేది పెట్టుకోవాలి. ఓకే
ఫ్రెండ్స్ ఇక్కడైతే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, నేనైతే బీట్ మార్క్ అయితే చాలా క్లీన్గా అయితే బీట్ మార్క్ అయితే పెట్టుకున్నా. మీరు కూడా చాలా సింపుల్గా అయితే బీట్ మార్క్ అయితే పెట్టుకోండి. ఓకే, పెట్టిన తర్వాత మీరైతే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనం ఏం చేద్దామంటే, ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో ఐడియో ఆప్షన్ అయితే ఉంది కాబట్టి డిస్క్రిప్షన్లో అయితే ఈ మ్యూజిక్ లింక్ అయితే ఇచ్చాను కాబట్టి డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇక్కడనైతే మ్యూజిక్ అనేది యాడ్ అయితే చేసుకున్నా. మీకు చాలా అంటే చాలా సింపుల్గా ఉండాలని మీకైతే బీట్ మార్క్ అయితే టైమింగ్ అయితే చూసుకోండి. నేను కూడా చాలా సింపుల్గా అయితే బీట్ మార్క్ అయితే టైమింగ్ అయితే చూసుకొని ఈ బీట్ మార్క్ బట్టి ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మనకు 28 సెకండ్ వరకు అయితే బీట్ మార్క్ టైమింగ్ వరకు అయితే ఫొటోస్ అనేది యాడ్ అయితే చేసుకున్నాం. ఓకే, చేసిన తర్వాత మీరైతే ఒకసారి స్టార్టింగ్ పొజిషన్ అయితే వచ్చింది. ఓకే, వచ్చిన తర్వాత ఇక్కడ మనకు స్టార్టింగ్లో మనకు ఒక వీడియో అయితే ఉంది కాబట్టి వీడియోని వదిలేసి ఫస్ట్ ఫోటోని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు రైట్ సైడ్లో క్లిక్ గ్రాఫిక్స్ ఉంది కదా, దానైతే మీరు ఒకసారి టచ్ చేసుకోండి. ఓకే, టచ్ చేసిన తర్వాత ఇక్కడ మీరైతే చెప్పాను కదా, మీరైతే BEATSync అప్లికేషన్ నుంచి మీరైతే కాల్ మీ డిజే అయితే మీరైతే ఇందులో అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి, నేనైతే కాల్ మీ డిజే అయితే సెలెక్ట్ చేసుకున్నా. ఇక్కడ చూడండి, కాల్ మీ డిజే అయితే నేనైతే యాడ్ అయితే చేసుకున్నాను కాబట్టి నాకైతే ఇలాగైతే కనిపిస్తుంది. మీరు కూడా BEATSync అప్లికేషన్ నుంచి నేను స్టార్టింగ్లో ఎలాగైతే చెప్పానో అలాగైతే యాడ్ అయితే చేసుకోండి. ఇందులో ఇక్కడ చూడండి మనకు 5th ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సెలెక్ట్ చేసిందా మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు క్లిప్ గ్రాఫిక్స్ దగ్గర అయితే వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ నేనైతే కాల్ మీ డిజే దగ్గర అయితే వచ్చి ఇక్కడ అయితే థర్డ్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఓకే, థర్డ్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ థర్డ్ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకొని మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ కాల్ మీ డిజే దగ్గర అయితే నేనైతే వచ్చేస్తున్నా. మళ్ళీ ఇక్కడ మనకు 4th దాన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, మళ్ళీ ఇక్కడ మనకు ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ కాల్ మీ డిజే దగ్గర అయితే వచ్చేయండి మీరు. ఓకే, మళ్ళీ 5th దాన్ని ఒకసారి సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకుంటున్నా. ఓకే, మళ్ళీ కాల్ మీ డిజే దగ్గర అయితే వచ్చేయండి మీరు. ఓకే, మళ్ళీ థర్డ్ దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నా. ఓకే, మళ్ళీ ఇక్కడ చూడండి, నేనైతే ఇంకో 6th ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లో కూడా వెళ్ళి నేనైతే మళ్ళీ సేమ్ దాన్ని అయితే కాల్ మీ డిజే దగ్గర వచ్చి 4th దాన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఓకే, ఇక్కడ చూడండి, అయితే 6 ఫొటోస్కి అయితే ఈ మనకు క్లిప్ గ్రాఫిక్స్ ఉందిగా, దాని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. అది బీట్ మార్క్ కూడా చెప్పేస్తాను మీకు. 14 సెకండ్ దగ్గర అయితే వచ్చేయండి మీరు. ఓకే, 14 సెకండ్ వరకు అయితే మీరు అయితే కాల్ మీ డిజే అయితే యాడ్ అయితే చేసుకోండి. ఈ 14 సెకండ్ నుంచి మీరు వేరేదైతే యాడ్ అయితే చేసుకోవాలి, వేరే మనకు క్లిప్ గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ మనకు 14 సెకండ్ నుంచి ఏదైతే బీట్ మార్క్ అయితే ఉందో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇంత ఇక్కడ మీరు అయితే ఏం చేస్తా అంటే, ఇక్కడ మనకు మెమరీ లైన్ ఉందిగా, దీని అయితే మీరైతే మనకు కైన్మాస్టర్ స్టోర్ నుంచే డౌన్లోడ్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి, నేనైతే ఆటోమేటిక్గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకున్న కైన్మాస్టర్ స్టోర్లోనే ఈ ఎఫెక్ట్ అయితే ఉంటుంది కాబట్టి ఇదైతే మీరైతే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఇక్కడ మనకు ఫస్ట్ దాన్ని యాడ్ అయితే చేసుకుందాం. మళ్ళీ ఓకే మీద సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ సెకండ్ ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ అదే గ్రాఫిక్స్లోకి వెళ్ళి సేమ్ గ్రాఫిక్స్లో అయితే యాడ్ అయితే చేసుకోండి. మీకు చెప్తాను కాబట్టి సేమ్ గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. లైన్గా అయితే పెట్టుకోరండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు 2 ఫొటోస్కి అయితే పెట్టాను. ఇక్కడ నుంచి నేనైతే థర్డ్ ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇదైతే యాడ్ అయితే చేసుకున్నా. లేకపోతే మీకు వేరేది ఇష్టం ఉంటే వేరేదైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి 4th ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి ఈ గ్రాఫిక్స్ని. ఓకే, సేమ్ గ్రాఫిక్స్ అయితే పెట్టుకోండి. అది కూడా చెప్తాను కాబట్టి ఇక్కడ చూడండి, నేను ఎన్ని ఫొటోస్కి అయితే చెప్తానో అన్ని ఫొటోస్కి అయితే మీరు ఈ గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి, నేనైతే ఈ మెమరీ లైన్ అయితే నేనైతే యాడ్ అయితే చేసుకున్నా. మీరు కూడా సేమ్ గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి నేనైతే ఇంకో ఫోటో కూడా యాడ్ అయితే చేసుకుంటా. 5 ఫోటోలకి అయితే ఈ గ్రాఫిక్స్ అనేది యాడ్ అయితే చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి, లాస్ట్లో ఇంకో ఫోటో అయితే ఉంది కాబట్టి ఈ గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకున్న లాస్ట్. ఓకే, ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇక్కడ మనకు 14 సెకండ్ నుంచి మీరైతే 18 సెకండ్ వరకు అయితే ఈ ఒకటే గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఆ గ్రాఫిక్స్లో మనకు ఎన్ని ఫొటోస్ అయితే ఉన్నాయో అన్ని ఫొటోస్కి అయితే ఈ గ్రాఫిక్స్ అయితే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇక్కడ చూడండి, మనకు 19 సెకండ్స్ 600 మిల్లీమీటర్ దగ్గర వచ్చి మీరు బీట్ మార్క్ చూసుకోండి. కింద ఆ బీట్ మార్క్ చూసిన తర్వాత ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ మనకు క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారు అంటే, ఇప్పుడు నేను చెప్పాను కదా బూమ్స్ అవే అనే ఎఫెక్ట్ అయితే ఉంది కాబట్టి ఈ బూమ్స్ అవే మీరు BEATSync అప్లికేషన్ నుంచి ఇక్కడ చూడండి, నేను చెప్తున్నా, ఇక్కడ చూడండి ఆయిరోమా అయితే చూపిస్తున్నా. దీని మీద మీరైతే ఒకసారి టచ్ చేసుకోండి. ఇది కూడా మీరైతే మనకు BEATSync అప్లికేషన్ నుంచి ఇందులో యాడ్ చేసుకోవాలి కాబట్టి ఇక్కడ చూడండి, థర్డ్ కనిపిస్తుంది కదా, థర్డ్ ఎఫెక్ట్, దాని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఈ గ్రాఫిక్స్ అయితే ఇక్కడైతే యాడ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకోండి. మళ్ళీ క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి సేమ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి. బూమ్స్ అవేలోకి వెళ్ళి థర్డ్ ఎఫెక్ట్. ఓకే, మళ్ళీ ఇక్కడ నుంచి అయితే ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసుకున్న థర్డ్ ఫోటో. ఓకే, సేమ్ ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేసుకోండి, సేమ్ థర్డ్ ఎఫెక్ట్. ఓకే, లాస్ట్లో నేనైతే ఇంకో 4th ఫోటోని కూడా సెలెక్ట్ చేసుకోండి. సేమ్ అదే ఎఫెక్ట్లోకి వెళ్ళి నేనైతే ఇంకోటి కూడా యాడ్ అయితే చేసుకున్నా. మీరైతే కంపల్సరీ అయితే ఈ బూమ్స్ ఎఫెక్ట్ అయితే 4 ఫొటోస్కి మాత్రమే అయితే అప్లై అయితే చేసుకోండి. లాస్ట్లో మనకు ఇక్కడ 25 సెకండ్ 300 మిల్లీమీటర్ వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, లాస్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి.
మళ్ళీ మనకు క్లిప్ గ్రాఫిక్స్లోకి వెళ్ళి లాస్ట్లో మనము మెమరీ లైన్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. కాబట్టి ఇందులో మీరైతే 7th ఆప్షన్ కనిపిస్తుంది కాబట్టి దాని అయితే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకైతే ఫస్ట్ నుంచి ప్లే చేసి చూపిస్తా. నేను ఎలాగైతే చెప్పానో సేమ్ దాన్ని మీరైతే ఇలాగైతే యాడ్ చేసుకుంటే మనకు బీట్ మార్క్ని బట్టి ఫొటోస్ రావడం కానీ చాలా అంటే చాలా ఎక్సలెంట్ అయితే ఉంటుంది. కాబట్టి మీరైతే సింపుల్గా అయితే ఇలాగైతే యాడ్ అయితే చేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది వీడియో. మీరైతే చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోవాలి. ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే ఐఎమ్ రియలీ సారీ ఫ్రెండ్స్. ఇంకోటి ఏంటంటే నా వాయిస్ కూడా సరిగా అయితే బాగలేదు, నాకు కొంచెం ఫీవర్ కూడా వస్తుంది. కాబట్టి నేనైతే నా వాయిస్తో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఐఎమ్ రియలీ సారీ. ఇక్కడ చూడండి, వీడియో అయితే చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది ఫ్రెండ్స్. చాలా సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోండి. ఓకే, చూసాను కదా, చాలా అంటే చాలా బాగా అయితే వచ్చింది. మళ్ళీ ఒకసారి స్టార్టింగ్ పొజిషన్ వచ్చి ఇక్కడ మనకు లేయర్లోకి వెళ్ళి మీడియాలోకి వెళ్ళి మీకు ఆటోమేటిక్గా మీకు అయితే డిస్క్రిప్షన్ అయితే ఒక వీడియో లింక్ అయితే ఇచ్చాను. కాబట్టి ఈ వీడియో అయితే మీరైతే కంపల్సరీ అయితే యాడ్ అయితే చేసుకోండి. ఎఫెక్ట్ వీడియో అయితే ఉంటుంది కాబట్టి దీని అయితే మీరైతే ఫుల్ స్క్రీన్ అయితే చేసుకొని బెండింగ్ ఆప్షన్లోకి వెళ్ళి స్క్రీన్ చేసుకుంటే ఇక్కడ చూడండి మనకు చాలా అంటే చాలా సూపర్గా అయితే ఉంటుంది. కాబట్టి ఈ స్క్రీన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు పైన షేర్ ఆప్షన్ అయితే ఆటోమేటిక్గా అయితే ఉంటుంది. కాబట్టి షేర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఒక మంచి ఎక్సలెంట్ కార్డులో మీరైతే వీడియో అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే కామెంట్ అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై హింద్.